పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా దాతల సహకారంతో ముందుకు కొనసాగుతున్నట్లు డిప్యూటీ ఎమ్మెల్యే స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. నియోజకవర్గంలో ఉన్న గ్రామాల అభివృద్ధిలో భాగంగా మహదేవపట్నం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు పూడిక తీసివేత పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం హెల్త్ విలేజ్ క్లినిక్ సెంటర్ను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి వరమా శ్రీనివాస్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహదేవపట్నం మేజర్ పంచాయతీలో రామచంద్రపురంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, అంటే మనకి ఒక హెల్త్ సెంటర్తో పాటు ఒక వైద్యం చేసే వ్యక్తికి కూడా అకామిడేషన్, ఒక బెడ్రూమ్తో పాటు చక్కగా వంట వసతితో ఇక్కడే ఉండి అర్ధరాత్రి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా అటెండ్ అవ్వడానికి వీలుగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. 6 నెలల్లో పూర్తి చేయాలి. సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడు 4 నెలల్లోనే పూర్తి చేయడానికి ప్రణాళిక మేము వేసుకున్నాం. తప్పనిసరిగా 4 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మహదేవపట్నంలో. ఈ రెండోది కూడా వస్తే ఈ మేజర్ పంచాయతీకి అన్ని విధాల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మంచినీరు చెరువు కూడా సామర్థ్యం తగ్గి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 సంవత్సరాలుగా ఆ చెరువు రిపేర్ చేయలేదు. ఆ చెరువు రిపేర్ కూడా మొదలుపెట్టి మార్చి నెలాఖరికి కంప్లీట్ చేసి రేపు రాబోయే వేసవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు. మైక్రో ఫిల్టర్ వచ్చిన తర్వాత తాగునీటి అవసరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మైక్రో ఫిల్టర్ వాటర్ సరిపోతుంది. పేద ధనిక భేదం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి వారి వంతు సహాయం చేసి అన్ని కులాలు వారు కూడా ఒకే తాటి మీద ముందుకొచ్చి చేస్తున్నారు.